అంతర్వేది తీరంలో ఊహించని ఘటన. ఎప్పుడూ అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్టుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు 500 మీటర్లు వెనక్కు వెళ్లాయి. అంతర్వేది తీరంలో సముద్రం సయ్యట ఆడుతోంది. ఎప్పుడు అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్ర తీరమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్ర తీరం భారీగా వెనక్కి వెళ్లడంతో అక్కడ నిర్మానుష్యంగా మారింది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోవడంతో సముద్ర స్నానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు భక్తులు భయపడుతున్నారు. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని, సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎడారిని తలపించే విధంగా విశాలంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కాగా గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఒండ్రుమట్టి ముందుకు వచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం. ఇది బంగాళాఖాతం. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు. ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులైన వచ్చి పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పక్కలాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు, ఎంత లోతు రాగిడి. జీవితంలో కనీ విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి వెళ్ళలేదు. ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది. పంటలు కూడా ఆపేయటం జరిగింది. అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలమైపోవటం చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.